హాయ్ నమస్తే, నేను మీ వెంకటేష్ కడకంచి, CEO V5 న్యూస్. V5 స్ట్రాటజీ సూపర్ సక్సెస్. నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ. మేం గిరిగీసి చెప్పాం, జూబ్లీ హిల్స్ బరిలో నిలబడ్డ నవీన్ యాదవ్ గెలుస్తారని. మేం పక్కాగా ఎనలైజ్ చేశాం. జూబ్లీ వారిలో కాంగ్రెస్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని మేం లెక్కలతో సహా నిరూపించాం. ఈ ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డ సత్తా చాటుతారని. అవును, V5 చెప్పిందే నిజమైంది. మా అంచనాలు ఎక్కడా తప్పలేదు. మా లెక్కలు అక్షరాలా నిజమయ్యాయి. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ మా ఎనాలిసిస్ కనిపించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో విక్టరీ కొట్టారు. కారు పార్టీని తుక్కు చేశారు. రౌడీ అని తనను వేధించిన పార్టీలకు ఈ గెలుపుతో అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కంటే ముందే V5 ఎన్నికల బరిలోకి దిగింది. అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఒక అంచనాకు వచ్చింది. మా టీం ప్రతి గల్లీ తిరిగి ఓటర్ నాడిని పట్టుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని ముందే మేము అంచనాకు వచ్చాం. కాంగ్రెస్కు నవీన్ యాదవే సరైన అభ్యర్థని చెప్పాం. నవీన్కి ఇక్కడ టికెట్ ఇస్తే గెలుపు తేలికవుతుందని లెక్కలు వేశాం. మా ముందస్తు సర్వేలో అదే తేలింది. అటు కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ టికెట్ కోసం ఎంతోమంది హేమాయములు పోటీ పడ్డా నవీన్ యాదవ్కి జై కొట్టింది. ఆ ఒక్క నిర్ణయంతోనే ఇక్కడ సీన్ మారిపోయింది. అందుకే నవీన్ను రౌడీ అంటూ మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాయి కొన్ని పార్టీలు. అయినా ప్రజలవేం పట్టించుకోలేదు. ఇక నవీన్ యాదవ్ నామినేషన్ వేసే కంటే ముందే ఇక్కడ వ్యూహాలు సిద్ధం చేసింది మా V5 టీం. ఫీల్డ్లో 20 మంది, ఆఫీసులో 10 మంది స్పెషల్ ఫోర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు అందించాం. ఓటర్ మధ్యలో ఏముందో అటు నవీన్ యాదవ్ టీంకు, ఇటు పార్టీ పెద్దలకు చెప్పాం. ఎదుటి పక్షాల వ్యూహాలను వారికి వివరించాం. ఏ రోజుకు ఆ రోజు స్ట్రాటజీలను మారుస్తూ వచ్చాం. కీలకమైన సమయంలో కాంగ్రెస్కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నవీన్ గెలుపు. సీఎం రేవంత్, కాంగ్రెస్ పెద్దల దిశానిర్దేశంలో ఈ యంగ్ లీడర్ బరిగీసి గెలిచిన సందర్భం. ఇక నవీన్ గెలుపు కోసం రంగంలోకి దిగిన మా V5 టీం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది. కోడి కూయక ముందే ప్రజాక్షేత్రంలో వెళ్ళారు మా ప్రతినిధులు. అర్ధరాత్రి వరకు జనం మధ్య ఉన్నారు. ప్రతి డెవలప్మెంట్ను నిశితంగా గమనించారు. ఎప్పటికప్పుడు నవీన్ శిబిరాన్ని అలర్ట్ ఇచ్చారు. మొదటి నుంచి నవీన్ యాదవ్ గెలుస్తారని మేము నమ్మాం. అందుకే ఆయనకు అద్భుతమైన వ్యూహాలను అందించాం. ఈ ఎన్నికల ప్రచారంలో నవీన్కు మద్దతుగా పార్టీలకు అతీతంగా నాయకులు తరలి వచ్చారు. అలా వచ్చిన 100 మంది ప్రముఖుల ఇంటర్వ్యూలను మేము మా ఛానల్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ప్రసారం చేశాం. నవీన్ యాదవ్ పైన, ఆయన ప్రచార తీరు పైన, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన దాదాపు 30 స్టోరీలను మేము అందించాం. అసలు నిజాలేంటో ప్రజల ముందుంచాం. శ్రీశైలం యాదవ్ రౌడీ అని ఎదుటి పక్షాలు ఆరోపణలు గుప్పించాయి. కాదు, ఆయన పేద ప్రజల కోసం జనతా గ్యారేజ్ నడుపుతున్నారని మేము చెప్పాం. నవీన్ యాదవ్ రౌడీ అని కూడా ఆ పార్టీలే దుష్ప్రచారం చేశాయి. కాదు, నవీన్ బాగా చదువుకున్న వ్యక్తి అని, మంచి వ్యక్తి అని నిరూపించాం. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీ హిల్స్ ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించాం. ప్రీపోల్ సర్వేలంటూ కొందరు వ్యక్తులు ఏదేదో హడావుడి చేశారు. బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. కేకే సర్వే అంటూ మీడియాలో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. దాన్ని తిప్పికొట్టాం. మేము ఆనాడే చెప్పాం అది పక్కా పెయిడ్ సర్వే అని. అదంతా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ గ్రాఫిక్ మాయాజాలమని. క్షేత్రస్థాయిలో తిరిగిన అనుభవంతో నవీన్ గెలుపు పక్కా అని బల్ల గుద్ది మరీ చెప్పాం. డబ్బుల కోసం క్రెడిబిలిటీ అమ్ముకోవద్దని కూడా కొందరు వ్యక్తులకు సూచించాం కూడా. ఎందుకంటే నమ్మకం అనేది ఒక్కసారి కోల్పోతే
కోట్లు కుమ్మరించినా అది తిరిగి రాదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అదే నిరూపితమైంది. మా సర్వే నిజమైంది. మా స్ట్రాటజీ తలెత్తుకొని గర్వంగా నిలబడింది. ఎందుకంటే మేము టీం వర్క్ చేశాం. ఉన్నది ఉన్నట్లు చెప్పాం. విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాం. అది మా V5 కమిట్మెంట్. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీతారులు, వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా మేము ఆ ప్లాట్ఫామ్స్ నుంచి ప్రసారం చేశాం. ఎవరెన్ని చెప్పినా చివరికి అక్కడ ఓటు వేసేది ఓటర్ మాత్రమే. అందుకే అక్కడ పబ్లిక్ టాక్ను కూడా అందించాం. ఇది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అని ప్రపంచం కళ్ళకు కట్టాం. ఇదొక్కటే కాదు మా విజయం. మా హిస్టరీ ఇంకా చాలా ఉంది. సందర్భం రాలేదు కాబట్టి చెప్పుకోలేదు అంతే. వాస్తవానికి 2018 ఎన్నికల నుంచే మేము ఎన్నికల వ్యూహాలను అందిస్తున్నాం. ఆ ఎన్నికల్లో మా స్ట్రాటజీలు తీసుకున్న ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023 ఎన్నికల్లో కూడా మేము అంచనాలు కట్టాం. అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాం. అప్పట్లో చాలామంది మమ్మల్ని హేళన చేశారు. కానీ రిజల్ట్ తర్వాత మేము చెప్పిందే నిజమైంది. దాంతో వారంతా నోరెళ్ళబెట్టారు. ఆ ఎన్నికల్లో మా వ్యూహాలను తీసుకున్న 30 మంది నేడు అసెంబ్లీలో అధ్యక్ష అని గర్వంగా మాట్లాడుతున్నారు. వారిని నమ్ముకున్న ప్రజల కోసం కొట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మేము ఇంకో విషయాన్ని గర్వంగా చెబుతున్నాం. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలకు మేము స్ట్రాటజీలను అందించబోతున్నాం. అంతేకాదు 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 ఏపీ అసెంబ్లీకి ఎన్నికలకు మా టీమ్స్ ఇప్పటి నుంచే కార్యరంగంలోకి దూకాయి. మేం పక్కా లోకల్. తెలంగాణ, ఏపీలో ఏ పల్లెల్లో ఏ పరిస్థితి ఉందో మాకు ఖచ్చితంగా తెలుసు. మేం ఏ బీహార్ నుంచో యూపీ నుంచో వచ్చి సర్వేలు చేయడం లేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ పరిస్థితులు ఏంటో మాకు తెలుసు. అందుకే మా టీమ్స్ ఎన్నికల వ్యూహాల్లో బిజీ అయిపోయాయి. రాబోయే ఎన్నికలకు మా V5 బృందాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఫైనల్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నవీన్ యాదవ్కు మా V5 టీం నుంచి అభినందనలు.